హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ మోడల్ పేపర్ అయితే మనం చూసేద్దాం. మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి చాలామందికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం రివిజన్ అయినట్టు ఉంటుంది. మోడల్ పేపర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రివిజన్ అయినట్టు ఉంటుంది. The smallest number that must be added to a number so that the resultant exactly divisible by 3 is. అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ని ఒక్కొక్క ఆప్షన్ని ఈ నెంబర్కి ప్లస్ చేయమని చెప్పిండు. యాడ్ చేసి అది డివిజబుల్ బై 3 అవుతుందా కాదా అని చెప్పిండు. ఇప్పుడు 3ని యాడ్ చేస్తాం. 3ని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 3 2 1 7 2 7 ప్లస్ 3 అంటే 30 వస్తుంది ఇక్కడ. సో ఇలా అన్నిటికీ మనం డివిజబుల్ బై 3 అవుతుందా కాదా, డివిజబుల్ బై 3 అవుతుందా కాదా చూడాలి. ఆన్సర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. 2తోని చేస్తే ప్లస్ 2తోని ఇక్కడ ఈ నెంబర్కి 2తోని ప్లస్ చేస్తే డివిజబుల్ బై 3 అయితే ఆన్సర్ అనేది మనకి రిమైండర్ 0 వస్తుంది. సో ఆన్సర్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లైస్ బిట్వీన్ 35 స్క్వేర్ అండ్ 36 స్క్వేర్. 35 స్క్వేర్ అంటే మనకి ఎంత, 1225. 36 స్క్వేర్ అంటే 1296. సో 1296 మైనస్ 35 అంటే మనకి 71 అవుతుంది. 71 అంటే దీంట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయింది, అంటే 1296ని కూడా ఇంక్లూడ్ చేసిండు. సో దాన్ని తీసేయాలి. 71 మైనస్ 1 అయితే 70. సో ఆన్సర్ అనేది 70. నెక్స్ట్, a glass rod of length 32.75 centimeters is broken into 3 pieces. If the length of 2 pieces are 7.05 centimeters and 12.325 centimeters, then the length of the third piece is. చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అక్కడ ఏమన్నాడు, ద గ్లాస్ రాడ్, దాని ఒక గ్లాస్ రాడ్ ఒక టోటల్ లెంత్ ఏమో 32.75 అని చెప్పిండు. దాంట్లో 2 పీసెస్ ఇచ్చిండు. ఒకటేమో 7.05 సెంటీమీటర్స్, ఇంకోటేమో 12.325 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనకి థర్డ్ పీస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది, 13.635 ఉంది. 13.635 ప్లస్ 12.325 ప్లస్ 7.05, ఈ మూడిటిని ప్లస్ చేస్తే మనకి 33.01 వచ్చింది. బట్ ఇక్కడ 32.75 ఉంది, కాబట్టి ఆప్షన్ 1 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, 13.475 ప్లస్ 12.325 ప్లస్ 7.05, ఈ మూడిటిని యాడ్ చేస్తే మనకి 32.85 వచ్చింది. అంటే ఇక్కడ ఓన్లీ 32.75 ఉంది, 85 వచ్చింది, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, 13.365 ప్లస్ 12.325 ప్లస్ 7.05, ఈ మూడింటిని యాడ్ చేస్తే 32.74 వచ్చింది. సో ఇది కూడా ఇక్కడ 32.75 ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, 13.375 ప్లస్ 12.325 ప్లస్ 7.05, ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 32.75 వచ్చింది. సో థర్డ్ పీస్ అనేది 32.75. నెక్స్ట్, 95. ఇది చాలా ఈజీ మెథడ్, అందరికీ వస్తుంది. సో ఈ ఆన్సర్ మీరు చేసేయండి. నెక్స్ట్, ఆఫ్టర్ 12 years దేవసేనాస్ ఏజ్ విల్ బికమ్ 4 times దట్ ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్, దెన్ హర్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్. అంటే ఫస్ట్ దాని దేవసేన ఒక ప్రెజెంట్ ఏజ్ అనేది మనం ఎక్స్ అనుకోవాలి. ఆఫ్టర్ 12 years అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 12. 4 years తర్వాత అంటే 4 times ఆఫ్ హర్ ప్రెజెంట్ ఏజ్ అన్నారు. అంటే ఏమో ఎక్స్ అనుకున్నాం కదా, తర్వాత ఆఫ్టర్ 12 years అన్నారు కాబట్టి ఎక్స్ ప్లస్ 12, తర్వాత 4 times ఆఫ్ దర్ ప్రెజెంట్ ఏజ్ అంటే ఎక్స్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 4x. అప్పుడు 4x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3x ఈజ్ ఈక్వల్స్ టు 12, అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో దేవసేన ఒక ప్రెజెంట్ ఏజ్ అనేది 4. అంటే ఆప్షన్ సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
The parallel side of a trapeziums are in the ratio 2:5 and the distance between the parallel side is 10 centimeters. If the area of the trapezium is 350 centimeters, then find the length of the parallel sides are. సో అక్కడ 2 ప్యారలల్ సైడ్స్ ఇచ్చారు. ఒకటేమో 2x, ఇంకోటేమో 5x. తర్వాత ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే హైట్ ఆఫ్ ద ట్రెపిజియం ఏమో మనకి 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అప్పుడు గివెన్ ఏరియా ఏమి ఇచ్చారంటే 350 సెంటీమీటర్స్ స్క్వేర్ అని ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఫార్ములా హాఫ్ ఇంటూ హైట్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్. హాఫ్ ఇంటూ హైట్ అంటే 10 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ అంటే మనకి 2x ప్లస్ 5x. ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు 2:5 రేషియోలో. సో మనకి ఏరియా ఇచ్చారు కదా 350 ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 10 ఇంటూ 2x ప్లస్ 5x. సో అప్పుడు 350 ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 10 ఇంటూ ఇక్కడ 5x ప్లస్ 2x అంటే 7x. సో ఇక్కడ 2 1 జా 2 5 జా 10 కదా. అప్పుడు 350 ఇంటూ 5 ఇంటూ 7 5 అంటే 35x. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 350/35. 35 1 జా 35, 35 10 జా. సో మనకి x అనేది ఈక్వల్స్ టు 10 వచ్చింది. సో మనకు అక్కడ ఏమొచ్చిర్రు 2:5 రేషియో ఇచ్చారు కదా, అంటే 2x 5x కదా. ఈ x ప్లస్లో ఈ 10ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 2 ఆఫ్ 10 ఈక్వల్స్ టు 20, 5 ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 50. సో మనకి లెంత్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ అనేది 20, 50. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ డబుల్ దెన్ ఇట్స్ వాల్యూమ్ బికమ్. ఫస్ట్ ఒరిజినల్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబాయిడ్ అనేది మనకి ఏ. నెక్స్ట్ డబుల్ చేస్తే దాన్ని 2a అవుతుంది కదా. సో వాల్యూమ్ ఆఫ్ ద న్యూ క్యూబాయిడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎడ్జ్ క్యూబ్. అంటే 2a హోల్ క్యూబ్ అంటే 8, అంటే 8 టైమ్స్ దాని యొక్క వాల్యూమ్ బికమ్ 8 టైమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఈజ్ 24, దెన్ ఇట్స్ యాటిట్యూడ్ ఈజ్. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చారు. సో చూడండి, ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ పెరిమీటర్ ఆఫ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అనేది మనకి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ సైడ్స్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. అప్పుడు వీ నో దట్ హైట్ ఆఫ్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటిది అంటే √3/2 ఇంటూ సైడ్స్, అంటే √3/2 ఇంటూ 8 సైడ్స్. అంటే అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది 4√3 అనేది వస్తుంది సెంటీమీటర్స్. అంటే 2 1 జా 2 4 జా. సో 4√3 సెంటీమీటర్స్. చూడండి, ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్, 4√3. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. ద సైజ్ ఆఫ్ ద క్లాసెస్ 10 to 19, 20 to 19, 30 to 19. చూడండి, ఇప్పుడు 10 to 19 అంటే మధ్యలో 9 క్లాసెస్, 20 to 19 అంటే మధ్యలో 9 క్లాసెస్, 30 to 19 అంటే మధ్యలో 9 క్లాసెస్. అంటే 9 + 9 + 19 అంటే మనకి 27. 27 అంటే ఇక్కడ మనకి ఎన్ని క్లాసెస్ ఇచ్చారు 1 2 3 క్లాసెస్ ఇచ్చారు. అంటే 27/3. 27/3 అంటే 9. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ చూడండి. ద లార్జెస్ట్ ఆఫ్ ద ఫ్రాక్షన్ 5/7, 3/5, 9/14 అండ్ 8/15 ఈజ్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రాక్షన్స్ ఇచ్చారు, దీంట్లో ఏది లార్జెస్ట్ నెంబరో కనుక్కోమన్నారు. సో ఇప్పుడు 5/7ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.7142528 అనేది వస్తుంది. 5/7ని క్యాలిక్యులేట్ చేసేమో 0.71428 అనేది వస్తుంది. నెక్స్ట్ 3/5ని క్యాలిక్యులేట్ చేస్తేనేమో 0.6 వస్తుంది. నెక్స్ట్ 9/14ని క్యాలిక్యులేట్ చేస్తేనేమో 0.64285 వస్తుంది. నెక్స్ట్ 8/15ని క్యాలిక్యులేట్ చేస్తేనేమో
0.5333 వస్తుంది. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఫ్రాక్షన్ ఏంటిది? 0.71438 అన్నట్టే కదా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In a triangle ABC, if A is equals to 60 degrees and angle B is equals to angle C, then the triangle is an angle and equilateral triangle. So on next question, the length of the rectangle is 3 centimeters more than its breadth. If its perimeter is 30 centimeters, then its length is. అంటే వాడు అక్కడ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అనేది 3 సెంటీమీటర్స్ ఇచ్చిండు, మోర్ దెన్ ఇట్స్ బ్రెడ్త్ అన్నాడు. పెరిమీటర్ అనేది 30 సెంటీమీటర్స్ ఇచ్చిండు, హైట్ అనేది లెంత్ అనేది కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ద లెంత్ ఆఫ్ ద బెడ్త్ అనేది మనకి ఎక్స్ సెంటీమీటర్స్గా అజ్యూమ్ చేసుకుంటాం. సో దేర్ ఫోర్ లెంత్ అనేది అక్కడ మనకి 3 అనేది ఇచ్చారు కాబట్టి 3x. ఏరియా అనేది సో మనకి బెడ్త్ అనేది ఈక్వల్స్ టు ఎక్స్, లెంత్ అనేది ఇచ్చారు కదా అంటే x+3, లెంత్ అనేది 3 ఇచ్చారు కాబట్టి x+3. నెక్స్ట్ ఏమిచ్చారు ఇంకా పెరిమీటర్ అనేదేమో 30 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అనేది 2/L+B కదా. అప్పుడు 30 = 2 ఆఫ్ లెంత్ ఏమో x+3 ప్లస్ బెడ్త్ ఏమో x అన్నట్టే కదా. సో అప్పుడు 30 = 2/2x + 3 అన్నట్టే కదా. సో అప్పుడు 30/2 = 2x + 3 అంటే 2 1 జా 2 15 జా అంటే 15 = 2x + 3 అన్నట్టే కదా. సో ఈ 3 అనేది ఇటు వస్తే మైనస్. సో 12 = 2x, అప్పుడు x అనేది మనకి =6 కదా. సో ద లెంత్ అనేది మనకి 6 సెంటీమీటర్స్. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఆన్ సబ్స్టిట్యూటింగ్ 3x² + 5x + 3 ఫ్రమ్ 7x + 6x - 9 అంటే వాడు ఏమన్నాడు 7x³ + 6x - 9 నుంచి 3x² + 5x + 3ని సబ్స్టిట్యూట్ చేయమన్నాడు. సో ఇక్కడ 7x³ ఉంది, ఈ ఈక్వేషన్లో 7x³ లేదు. సో యాజ్ ఇట్ ఈజ్గా 7x³ రాసుకున్నాం. నెక్స్ట్ 3x² ఉంది ఈ ఈక్వేషన్లో లేదు. ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని మైనస్ చేయమన్నాడు కాబట్టి మనకి -3x² వస్తుంది. ప్లస్ ఇక్కడ +6x ఉంది, ఇక్కడ +5x ఉంది, అంటే +6x - 5x అంటే +x. ఇక్కడ -9 ఉంది, ఇక్కడ +3 ఉంది, అంటే -9. ఈ ఈక్వేషన్ నుంచి ఈక్వేషన్ మైనస్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ -3 వస్తుంది, అంటే -9 - 3 అయితే -12 వస్తుంది. సో మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇన్ ఏ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 84 degrees. If its interior opposite angles are in the ratio 1:2, then the angle of the triangle are. అంటే వాడు ఒక ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఏమో 84 degrees అన్నాడు, దెన్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అనే రేషియో 1:2 ఇచ్చిండు. దెన్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో వీ నో దట్ యాంగిల్, ఇప్పుడు ట్రయాంగిల్ ఇట్లా ఉంటుంది కదా, ఈ యాంగిల్ అండి ఇది ట్రయాంగిల్. ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది, ఇక్కడ 60 degrees ఉంటుంది యాంగిల్, అంటే టోటల్ 180 degrees. సో అక్కడ మనకి ఏమిచ్చాడు క్వశ్చన్లో, వన్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 84 అన్నాడు, అంటే ఒక యాంగిల్ అనేది 84 అన్నాడు ఎక్స్టీరియర్ యాంగిల్. అంటే అప్పుడు టోటల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఎంత 180 degrees కదా, అంటే 180 degrees. సో 180 degrees - 84 degrees అనే ఈక్వల్స్ టు మనకి 96 degrees. వన్ ఆఫ్ ద యాంగిల్ అనేది మనకి 96, ట్రయాంగిల్లో ఒక యాంగిల్ అనేది 96. సో ద ఫస్ట్ యాంగిల్ ప్లస్ సెకండ్ యాంగిల్ అనేది ఈక్వల్స్ టు మనకి 1:2 ఇచ్చిండు కదా, అంటే 1x + 2x ఈక్వల్స్ టు 180 degrees - 96. టోటల్ ట్రయాంగిల్ అంటే 180 degrees, ఫస్ట్ యాంగిల్ ఎంత 96. సో 3x = 180 - 96 అంటే మనకి 84.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 84/3. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 28. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 28 కదా. సో ఎక్స్ని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1 ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 28, 2 ఆఫ్ ఎక్స్ అంటే 2 ఆఫ్ 28 అంటే 96 కదా, 96. సో యాంగిల్ ఏమో 28, ఒక యాంగిల్ ఏమో 56, ఒక యాంగిల్ ఏమో 96 కదా. సో ఆన్సర్ 4 అనేది కరెక్ట్. 28, ఇంకొక యాంగిల్ ఏమో 96, ఇదేమో 56, ఇంకొక యాంగిల్ ఏమో ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఆల్రెడీ 96 వచ్చింది. అప్పుడు 2 ఆఫ్ 28 అయితే 56. సో ఫస్ట్ యాంగిల్ ఏమో 28, సెకండ్ యాంగిల్ ఏమో 56, లాస్ట్ యాంగిల్ ఏమో 96. ఇలా ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ PQRS ఈజ్ ఏ parallelogram, then angle P minus angle R equals to. We know that in a parallelogram opposite angles are equal. So angle P minus angle R అనేది equals to 0. So as angle P and angle R are opposite angles కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 109th question, if 21% of certain number is 63, then the number is, అంటే వాడు ఏమడిగిండు, 21% ఆఫ్ సర్టెన్ నెంబర్ అనేదేమో మనకి 63 అన్నాడు. దాని ఒక నెంబర్ అనేది మనం చూడండి. ఫస్ట్ లెట్ ద నెంబర్ బి అనేదేమో ఎక్స్. మనకి అక్కడ 21% ఆఫ్ సర్టెన్ నెంబర్ అనేది 63 ఇచ్చింది కదా. 21 అంటే 21/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు 63. సో 21 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 63 ఇంటూ 100. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 63 ఇంటూ 100/21. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వస్తుంది, 63 100/21 అంటే 21 1 21, 21 300 6300. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 300. సో చూడండి, ఇఫ్ 21% ఆఫ్ సర్టెన్ నెంబర్ ఈజ్ 63, దెన్ ద నెంబర్ ఈజ్ 300. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, ఇన్ ఏ స్కూల్ there are 3 teachers to 45 students. If 300 more students are enrolled, then the number of additional teachers required in the school to maintain the same ratio. So మనకి ఒరిజినల్ రేషియో ఎంత, మనకి 3 టీచర్స్ 45 స్టూడెంట్స్ అంటే 3:45, ఆర్ 3 1 3 15 కదా, అంటే 1:15 అనుకోవచ్చు. ఇఫ్ 300 స్టూడెంట్స్ అనేది జాయిన్ అయ్యారు అనుకో, అప్పుడు ఎంతమంది టీచర్స్ రిక్వైర్డ్ అంటే 300/15 అంటే 20 టీచర్స్ అనేది రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ ఈజ్ 157464. ఇఫ్ ద పాపులేషన్ ఇంక్రీజ్డ్ బై 8% annually, then the population of the city 3 years ago was. సో ఇక్కడ గివెన్ ప్రెజెంట్ పాపులేషన్ అనేదేమో 157464 అనేది ఇచ్చిండు. ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ యాన్యువల్లీ 8% అనేది ఇచ్చిండు. సో ప్రెజెంట్ పాపులేషన్ అంటే ఎక్స్ ఆఫ్ 100 ప్లస్ ఇంక్రీజింగ్ పాపులేషన్ బై 100 కదా. చూద్దామా ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాం. చూడండి, గివెన్ ప్రెజెంట్ పాపులేషన్ ఏమో మనకి 157464 అనేది అయితే ఇచ్చిండు. నెక్స్ట్ ఇది ఇంక్రీజ్డ్ ఇన్ ద పాపులేషన్ యాన్యువల్లీ 8% అన్నాడు. సో ఇప్పుడు ప్రెజెంట్ పాపులేషన్ అంటే మనకి 100 ప్లస్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ బై 100. సో ఇక్కడ ఎక్స్, వేర్ ఎక్స్ ఈజ్ ద పాపులేషన్ ఆన్ లాస్ట్ ఇయర్. సో
ఆఫ్ 100 ప్లస్ ఇంక్రీజ్డ్ ఇన్ ద పాపులేషన్ అంటే 8% అన్నాడు కదా, 8/100. సో 157464 కదా. సో ఇప్పుడు 157464 ఈజ్ ఈక్వల్స్ టు 100. సో క్రాస్ మల్టిప్లికేషన్ 157464 ఇంటూ 100 ఈక్వల్స్ టు సో ఆన్సర్ మాత్రం 1,45,800 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The scale of the map is given as 1:25,000. Two cities are 6 centimeters apart of the map. Then the actual distance between them is. So ఇక్కడ మ్యాప్ అనేది ఒక రేషియోలో ఇచ్చిండు. నెక్స్ట్ 2 సిటీస్ అనే 6 సెంటీమీటర్స్ అనేది ఇచ్చిండు. నెక్స్ట్ యాక్చువల్ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో 0 0 0 ఈ రేషియోలో ఇచ్చిండు. అంటే దీన్ని మనం 1/25,000 అనుకున్నాం ఈక్వల్స్ టు నెక్స్ట్ ఎంత అనేది 6 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. అంటే 6 సెంటీమీటర్స్ బై ఎక్స్. ఈ ఎక్స్ సో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు 1 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 25,000 ఇంటూ 6. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి 15,000 అనేది వస్తుంది. అప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/100,000 కిలోమీటర్స్ కదా. If the mean of the observation x1, x2, x3 and so on x10 is 30, then the mean of x1 plus 2, x2 plus 4, x3 plus 6 and so on x10 plus 20 is. So చూడండి ఫస్ట్ ఎక్స్ మీన్ ఫార్ములా ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు x1 ప్లస్ x2 ప్లస్ అండ్ సో ఆన్ x10/n కదా. అంటే సమ్మేషన్ xn/n ఈక్వల్స్ టు 30 ఈక్వల్స్ టు సమ్మేషన్ n/10. సో అప్పుడు మనకి సమ్మేషన్ xn ఈజ్ ఈక్వల్స్ టు 300 వస్తుంది. నెక్స్ట్ నౌ ఇప్పుడు ఇక్కడ a ఈక్వల్స్ టు 2, b ఈక్వల్స్ టు 2, n ఈక్వల్స్ టు 10. అంటే మనకి న్యూ మీన్ ఏమి ఇచ్చిండు, x1 ప్లస్ 2, x2 ప్లస్ 4 అండ్ సో ఆన్ x10 ప్లస్ 20 ఇచ్చింది కదా. అప్పుడు a ఈక్వల్స్ టు 20, d ఈక్వల్స్ టు 20 అండ్ n ఈక్వల్స్ టు 20. మనకి అప్పుడు ఫార్ములా ఏంటిది, Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఆఫ్ d కదా ఫార్ములా. అప్పుడు n/2 అంటే 10/2, 2 a అంటే 2 ఆఫ్ 2 ప్లస్ n అంటే 10 మైనస్ 1 ఆఫ్ 2 అంటే 2 కదా. అంటే 5 ఆఫ్ 4 ప్లస్ 9/2 అంటే 5 ఆఫ్ 4 ప్లస్ 18 అన్నట్టే కదా. సో 5 ఆఫ్ 4 ప్లస్ 18 ఈక్వల్స్ టు 22. సో మనకు ఆన్సర్ అనేదేమో 110 అయితే వచ్చేస్తుంది. 110. సో ఇప్పుడు న్యూ మీని కనుక్కోమన్నాడు కాబట్టి సమ్మేషన్ ఎక్స్ ప్లస్ 110/100. సో సమ్మేషన్ xn ప్లస్ 110/100. ఇక్కడ ఆల్రెడీ మనకి సమ్మేషన్ xn అనేది ఎంత వచ్చింది, 300 వచ్చింది. సో 300 ప్లస్ 110/100. సో మనకి 410 4
ఆప్షన్ అనేది 41 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ ప్లాట్ ఈజ్ 1875 స్క్వేర్ మీటర్స్. ఇఫ్ ద లెంత్ ఈజ్ 3 times its breadth, then its perimeter of the plot is in the meters. సో ఫస్ట్ మనం లెట్స్ బెడ్త్ అనేది x సెంటీమీటర్స్గా అజ్యూమ్ చేసుకుంటాం. దేర్ ఫోర్ లెంత్ అనేది మనకి ఇచ్చిండు కాబట్టి 3 అని, సో 3x అని అనుకుంటాం. ఏరియా అనేది ఇచ్చిండు. సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ 3x + x ఈజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ ఏరియా. అప్పుడు 3x² ఈజ్ ఈక్వల్స్ టు 1875 కదా, అప్పుడు x² ఈజ్ ఈక్వల్స్ టు 1874/3. x² ఈజ్ ఈక్వల్స్ టు 325, x ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సరే చూడండి ఒకసారి ఆన్సర్ చూడండి. ఫస్ట్ బెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు x సెంటీమీటర్స్గా మనం అజ్యూమ్ చేసుకున్నాం. లెంత్ అనేది 3 ఇచ్చిండు కాబట్టి 3x. అక్కడ టోటల్ ఏరియా అనేది 1575 స్క్వేర్ మీటర్స్ అనేది ఇచ్చిండు. సో అకార్డింగ్ టు ద మనకి క్వశ్చన్ 3x + x ఈజ్ ఈక్వల్స్ టు 1875 కదా, అంటే 3x ఇంటూ కదా, అప్పుడు 3x² ఈజ్ ఈక్వల్స్ టు 1875. అప్పుడు x² ఈజ్ ఈక్వల్స్ టు 1875/3. x² ఈజ్ ఈక్వల్స్ టు 325, అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. సో నౌ ద లెంత్ అనేది 25 × 3 ఈక్వల్స్ టు 75 సెంటీమీటర్స్. ఆల్రెడీ లెంత్ అనేది 3 ఇచ్చారు కాబట్టి 25 × 3 ఈజ్ ఈక్వల్ టు 75 సెంటీమీటర్స్. అంటే బెడ్త్ ఈజ్ ఈక్వల్స్ ఏమో 25 సెంటీమీటర్స్, లెంత్ అనేమో ఇది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ కనుక్కోమన్నారు కాబట్టి దాని ఒక ఫార్ములా 2/L+B కదా. సో 2 లెంత్ అంటే మనకి ఎంత ఇచ్చారు 75, నెక్స్ట్ బెడ్త్ ఎంత వచ్చింది 25. సో మనకి 2/100 ఈజ్ ఈక్వల్స్ టు 200 సెంటీమీటర్స్. సో ఆప్షన్లో 200 అనేది ఉందా, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది మనకి టెట్ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్. మా ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇవి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది.